ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఇస్తున్నందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారని, బాగుండాలని, భవిష్యత్తులో కూడా బాగుంటారని మనసారా నేను కోరుకుంటూ ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతిదినము మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, స్తుతి ఆరాధనలు, కీర్తనలు, అదే రీతిగా వర్తమానముల ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు ఉన్నతమైన కృపతో నింపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. పిల్లరా, మరి ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ చూసినా కానీ రోగాలు, స్వస్థత లేని కారణాలు, మరి చాలామందికి జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ, అదే రీతిగా మలేరియా, కొంతమందికి ఇంకా ఎన్నో రకరకాల రోగాలతో చిన్న పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ దినాల్లో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. భయంకరమైన రోగాలు, భయంకరమైన చిన్న పిల్లలకి ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో 12 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆ రోగం నిమిత్తం విడుదల పొందాలని ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతోమందిని ఆశ్రయించింది. మరి ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోయినాయి, కానీ ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎంతోమంది దగ్గరికి తిరుగుతూ ఉంటున్నావు. రోజు ఎంతోమంది డాక్టర్ల పేరుగాంచిన డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నావు, లక్షల రూపాయలు ఇచ్చిస్తూ ఉన్నావు, కానీ స్వస్థత కలగట్లేదు. కానీ ఈ మాటను బట్టి నీలో విశ్వాసం కలిగి మరి పరమ డాక్టర్ అయినటువంటి, పరమ వైద్యుడైనటువంటి యేసు ప్రభువును కూడా ఒకసారి ఆశ్రయించి, ఈ 12 సంవత్సరాల నుంచి రోగముతో బాధపడే, లేదా రక్తస్రావ రోగముతో బాధపడే స్త్రీ జీవితంలో లోకంలో ఎక్కడా కూడా ఏ డాక్టర్ వల్ల కూడా నయము కాని పరిస్థితి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ఆమె ముట్టింది. అంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆమె ఉన్నటువంటి రోగస్థితిని బట్టి యేసు ప్రభు గురించి విన్నది, యేసు ప్రభువును హృదయంలోకి తీసుకుంది. ఆమె యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి భయపడుతూ వెనకాలగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టిందంట. ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. 27వ వచనం నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము 27వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నువ్వు అడగాలి. పరమ వైద్యునిగా దేవానికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మన దేవుని పేరు బైబిల్ గ్రంథంలో యెహోవా రాఫా, అంటే స్వస్థపరిచే దేవుడు. మన జీవితాల్లో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి అస్వస్థత అయినా మన జీవితాల్లో మన దేవుణ్ణి ఆశ్రయించి అడగాల్సింది, ప్రభువా స్వస్థతను దయచే. ఆయన అడగలా, విశ్వాసంతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. బాగుపడిందా లేదా? అట్లాంటిది నువ్వు నోరు తెరిచి అడిగితే దేవుడు నీకు తప్పకుండా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, నీ బిడ్డలకు స్వస్థతను కలుగు చేస్తాడు. మరణము మనల్ని ఏమి చేయలేదు కదా, రోగము మనల్ని ఏం చేయలేదు, ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. మరణం మనల్ని ఏం చేయలేదు, ఎందుకంటే జీవమునిచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరయ్యా అంటే మరణములో నుండి జీవములోనికి దాటింపజేసేవాడు. కాబట్టి మరణం మనల్ని ఏం చేయదు, రోగము మనల్ని ఏం చేయదు. మన ప్రభువు ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ ఇబ్బందితో ఉన్నా, కొంతమందికి మరి శరీర రోగం ఒకటైతే ఆత్మీయ రోగం ఉంటుంది కొంతమందికి. ఈ రోగం అసలు తగ్గదండి. అలాంటి రోగం కలిగిన వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే బిడ్డ. అమ్మా, ఏ రోగమైనా, శరీర రోగమైనా, అది ఆత్మీయ రోగమైనా, ఒకే ఒక వైద్యుడు, పరమ వైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శరీరానికి బట్టిన రోగం ఎట్లా కొట్టలా వదిలించుకోవచ్చు. ఆత్మకు బట్టిది కొంతమందికి రోగం, అది ఆడికి వెళ్ళినా తగ్గనే తగ్గదు. చెబుతున్న చేతులు జోడించి
శరీర రోగమైన, ఆత్మీయ రోగమైన ఒకే వైద్యుడు తండ్రి యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ సమస్త రోగముల నుంచి ఆయన విడిపిస్తారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆమె వెళ్ళి వెనకాలకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, వెంటనే బాగుపడిపోయింది. ఇప్పుడు ఆయనలోంచి ప్రభావం పోవుట ఆయన గమనించి ఇప్పుడు యేసుప్రభు వారు ఆమెను చూచి, అమ్మా నీ విశ్వాసము, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. దేవుడు ఆమె యేసుప్రభు మీద ఆమె పెట్టినటువంటి విశ్వాసము ఆమెలోనికి స్వస్థత కలుగజేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాలు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారిని కూడా దేవుడు స్వస్థపరచగలిగిన సమర్థుడు. అందుకే నువ్వు నమ్మిక మాత్రం ఉంచాలి. నమ్మిక లేకుండా, విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఏ కార్యాన్ని పొందుకోలేవు. కాబట్టి ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నా కానీ నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, బలహీనపడద్దు, అధైర్యపడద్దు. నీ రోగము నుంచి విడుదల కలిగించేవాడు, నీకు కలిగే ప్రతి భయములన్నిటి నుంచి విడిపించబడవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను బాగు చేయలేడా? ఒక ఛాలెంజ్గా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మోకరించి తగ్గించుకొని ప్రార్థించేయాలమ్మా. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థత శీఘ్రముగా దయచేయునుగాక. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందంట, కన్నేళ్లతో ప్రార్థన చేశాడు. నీకు రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవద్దు అమ్మా. రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించొద్దు. లోబడి విధేయత చూపి కన్నేళ్లతో ప్రార్థన చేయి. మన దేవుడు గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, సంపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన వాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఎంతమంది బిడ్డలు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారో, శరీర రోగములతో, భయంకరమైన రోగాలు, భయంకరమైన జ్వరాలు, విష జ్వరాలు, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్, మలేరియాలతో బాధపడుతూ ప్లేట్లెట్స్ తగ్గి ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు. దేవా యేసునామములో ప్రతి ఒక్కరికి స్వస్థత శీఘ్రముగా వచ్చునుగాక. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నదని నీ వాక్యంలో మేము చదువుకుంటాం నాయనా. ప్లీజ్ దేవా, నీ బిడ్డలందరికీ స్వస్థత ఇచ్చేయండి. చంటి బిడ్డలు దేవా, చాలామంది కుటుంబాల్లో అయ్యా వారి కన్నీరు, వారి ఇబ్బంది, వారి దుఃఖము ఆకాశం అంటుతూ ఆర్తనాదాలతో అల్లాడిపోతున్నారయ్యా. అలాంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఆదరించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. ప్రతి ఒక్కరి పాప దోషములు క్షమించి మా దేశమును స్వస్థపరచండి అయ్యా, మా సంఘమును స్వస్థపరచండి అయ్యా, మా రాష్ట్రమును స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా. మా ప్రాంతములను, మా జిల్లాను, మా పరిసర ప్రాంతాలను స్వస్థపరచండి స్వామి. ప్రతి సంఘములో స్వస్థత దయచేయండి. ప్రతి యవన బిడ్డకు స్వస్థత దయచేయండి. ప్రతి చిన్న బిడ్డకు, ప్రతి పెద్దవారికి, వృద్ధులకు స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నీ నామములో మీరే స్వస్థత అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని పరలోక సంబంధమైన దీవులతో తృప్తిపరచుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.